రివర్స్ అయిన వల్లి ప్లాను నిజం తెలుసుకొని రామరాజుకి క్షమాపణ చెప్పిన సేనాపతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, నిజంగానే వల్లి ప్లాన్ ఫెయిల్ అయిపోయిందా, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వల్లి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి వస్తుంది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావని అడుగుతూ ఉంటుంది వల్లిని వేదవతి. అది మా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను అత్తయ్య గారు అని చెప్పడంతో అప్పుడే చంప పగలగొడుతుంది వల్లిది వేదవతి. చంప పగలగొట్టి, మీ అమ్మ ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడిందా, అయినా అలాంటి దాని దగ్గరికి వెళ్ళి ఇంకా నువ్వు చెడు మాటలు చెడు బుద్ధి నేర్చుకోవాలని చూస్తున్నావా? మీ అమ్మ ఆ రోజు అసలు ఇష్టం వచ్చినట్టు ఎలా ప్రవర్తించిందో, నోటికొచ్చినట్లు ఎలా మాట్లాడిందో మర్చిపోయాను అనుకుంటున్నావా? ఆ రోజు మీ అమ్మ మా అందరి మీద గృహహింస చట్టం కింద పోలీస్ కేసు పెడతానంది. అలాంటి దాన్ని ఈ ఇంటి గుమ్మం ఎక్కొద్దని చెప్పాను. అంటే నువ్వు కూడా వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకోసారి పుట్టింటికని వెళ్ళావనుకో, అత్తగారింటి గడప లోపలికి దాటవు, నువ్వు గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక వేదవతి మాటలకి ఒక్కసారి ఇంకా వల్లి షాక్ అయిపోతూ, ఇంట్లో ఎవ్వరూ కూడా నాతో మాట్లాడడం లేదు, మరి ఇక మా అమ్మ దగ్గరికి వెళ్ళకుండా నేనేం చేయను అని అడుగుతూ ఉంటుంది వేదవతిని వల్లి. నువ్వు చేసుకున్న తప్పే అది, అది నువ్వు చేసుకున్న పాపానికి కర్మ అనుభవించుకుంటున్నావు. ఎవరేం చేస్తారు? నువ్వు మాత్రం ఆ భాగ్యం ఇంటికి వెళ్ళావనుకో, అప్పుడు చెప్తాను నీ సంగతి. వల్లికి షాకిస్తుంది వేదవతి. అప్పుడే ఇక వల్లి, ఇంకా కొన్ని రోజుల్లోనే ఇదంతా కూడా కోడల్ని చూసి సంబరపడిపోతున్నావు కదా, ఇంకొన్ని రోజుల్లో నీ మేనకోడలు నీ పుట్టింటికి వెళ్ళిపోతుంది. నీ చిన్న కొడుకు, నీ చిన్న కోడలు దూరం కాబోతున్నారు. నా కాపురంలో నిప్పులు పోసిన ఆ ప్రేమ నర్మదకి చుక్కలు చూపించబోతున్నాను. ఆ ప్రేమ జీవితాన్ని చిదిమైపోతున్నాను అని అంటూ ఉంటుంది. ఇంతలో వల్లి భాగ్యానికి ఫోన్ చేస్తుంది. బయలుదేరుతున్నారా మోపిదేవి అని అడుగుతూ ఉంటుంది. బయలుదేరుతున్నాము అని చెప్తూ ఉంటుంది భాగ్యం. డబ్బులు ఏముంది అక్కడ, మిల్లులో చేతివాటం మీ నాన్న చూపించి 3 లక్షలు కొట్టేశాడు అని చెప్తూ ఉంటుంది. దాని సంగతి నువ్వు చూసుకో, మోపుదేవి వెళ్ళి నువ్వు చేయవలసిందల్లా కూడా చెప్పినవన్నీ కూడా చేసొస్తాను అని చెప్తూ ఉంటుంది భాగ్యం. తర్వాత కోచింగ్ సెంటర్ నుంచి ఇంటికైతే తిరిగి వస్తుంది ప్రేమ. వచ్చిన తర్వాత అప్పుడే ఇక వేదవతి, వచ్చావా ప్రేమ, నీ గురించే ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటుంది. నా గురించి ఎదురు చూడడం ఏంటత్తయ్య అని అనగానే, అవునమ్మా, నీ గురించే ఎదురు చూస్తున్నాను. ఎందుకో తెలుసా, నువ్వు ఈరోజు మొట్టమొదటిసారి కోచింగ్కి వెళ్ళావు కదా, అక్కడ కోచింగ్ ఎలా జరిగిందా ఏంటా అని అడుగుదామని అంటూ ఉంటుంది. బాగానే జరిగింది అత్తయ్య, ఇంక కొన్ని రోజుల్లోనే పోలీస్ ఆఫీసర్ని అయిపోతాను అని ప్రేమ అయితే అంటుంది. సరే, నువ్వు అక్కడ సరిగ్గా తిన్నావో లేదో, అందుకని ఇక్కడికి భోజనం అన్నీ కూడా నీకు ఇష్టమేని వండాను అని వేదవతి అయితే ఇక ప్రేమకి తినిపిస్తుంది. అమ్మలేని లోటు నాకు తీరుస్తున్నాం అత్తయ్య అని అంటూ ఉంటుంది ప్రేమ. మీ అమ్మాయి త్వరలోనే నీకు తినిపిస్తుందిలే అని వల్లి అయితే అంటుంది. వచ్చి ఏమంటున్నావు నువ్వు? మా అమ్మ వచ్చి నాకు తినిపిస్తుందా? మా అమ్మ ఎందుకు తినిపిస్తుంది అని అడుగుతూ ఉంటే, అంటే 2 కుటుంబాల మధ్య విరోధం పోతే రాకపోకలు ఉంటాయి కదా, ఆ ఉద్దేశంతో అంటున్నాను అని అంటూ ఉంటుంది వల్లి. నువ్వేమి మాకు ఉచిత సలహాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని వేదవతి అయితే వల్లిని తిడుతుంది. నీ కళ్ళు పడ్డాయంటే మళ్ళీ నా మేనకోడలికి దిష్టి తగులుతుంది అని వేదవతి అనడంతో, అవును, దిష్టి తగలకుండా అందరి కళ్ళకి గంతలు కట్టుకోమనండి అని చెప్పి వల్లి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. వల్లి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక ప్రేమ వల్లి మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకొని, వల్లి ఏంటి త్వరలోనే మీ అమ్మే నీకు తినిపిస్తుందంటుంది, అసలు ఏం జరగబోతుంది అని ప్రేమ అయితే భయపడుతూ ఉంటుంది. తర్వాత భాగ్యం వాళ్ళు మోపిదేవి అక్కడికైతే ఊరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక ఎంక్వైరీ అయితే మొదలు పెడతారు. అలా ఎంక్వైరీ మొదలు పెట్టాక అప్పుడే ఇంతలో కళ్యాణ్ ఫ్రెండ్ అయితే అక్కడ కనపడతాడు. ఎంక్వైరీ చేస్తున్న భాగ్యాన్ని చూసి, మీరు ఎవరి గురించి అడుగుతున్నారు? ప్రేమ గురించా అని అంటూ ఉంటాడు. అవును, ప్రేమ గురించి. నీకు తెలుసా ప్రేమ అని అనగాల్ని, తెలుసు, అదే కళ్యాణ్ ప్రేమించిన అమ్మాయే కదా అని అనగాల్ని అప్పుడే షాక్ అయిపోతూ ఉంటారు భాగ్యం. కళ్యాణ, అతనెవరు అని అంటూ ఉంటే, ప్రేమని ప్రేమించినవాడు. ప్రేమ కళ్యాణ్ ఇద్దరూ కూడా ప్రేమించుకున్నారు, కానీ ఆ కళ్యాణ్ గాడు మంచివాడు కాదు.
ప్రేమ దగ్గర ఉన్న డబ్బు నగలు తీసుకొని ప్రేమని అనుభవించి తర్వాత తనని దుబాయ్కి అమ్మేద్దామని చూశాడు. కానీ ఇంతలోనే ప్రేమని ప్రేమించిన వ్యక్తి ధీరజ్ అనే అతను ప్రేమ మెడలో తాళి కట్టేసి ఆ కళ్యాణ్ గాడికి ప్రేమ దక్కకుండా చేశాడు అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది భాగ్యం. చూసావా, మనకి ఎంత అదృష్టమో, మనకి నిజం ముందుగానే ఎదురుపడిపోయింది, ఇన్ని లక్షలు కూడా మనకి ఖర్చు అవ్వవు అని అంటూ ఉంటుంది భాగ్యం. ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడున్నాడో తెలుసా అని భాగ్యం అడగడంతో వాడు ఇదే ఊర్లో ఉన్నాడు, మీరు మంచి సమయానికే వచ్చారు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. ఇంకెక్కడుంటాడో, ఇదిగో ఈ అడ్రస్లోనే వెళ్ళండి, అక్కడే ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక కళ్యాణ్ దగ్గరికి అయితే వెళ్తారు భాగ్యం, ఆనందరావు. వెళ్ళిన తర్వాత కళ్యాణ్ వాళ్ళిద్దరిని చూసి ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే, చూడు నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను, నువ్వు ప్రేమని ప్రేమించిన విషయం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పుట్టింటి వాళ్ళకి చెప్పాలి అని అంటూ ఉంటుంది భాగ్యం. ఆ మాట వినంగానే కళ్యాణ్ ఒక్కసారే షాక్ అయిపోతాం. ఎవరు మీరు అని అడుగుతూ ఉంటాడు. ఇక ఎవరు మీరు అని అడిగేసరికి అప్పుడే భాగ్యం, నీకు బాగా కావాల్సిన వ్యక్తులే, ప్రేమ ధీరజ్ మాకు శత్రువులు అని భాగ్యం అనేసరికి అప్పుడే ఇక కళ్యాణ్, ఎప్పటి నుంచో వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాను, ఇప్పటికి నాకు పగ తీరబోతుంది, చెప్తాను. ఆ ఫోటోలు ఈ ఫోటోలు పంపించడం కాదు, నేను ప్రేమించుకున్నాము, మా పెళ్లి జరగబోతూ ఉండగా ఆస్తి కోసం ఆ ధీరజ్ గాడు ప్రేమ మెడలో తాళి కట్టి మా ఇద్దరిని విడదీశాడు అని చెప్తాను అని కళ్యాణ్ అనేసరికి, అబ్బా ఈ డైలాగ్ మాత్రం సూపర్ ఉంది, సరే పద అని కళ్యాణ్ని తీసుకొస్తారు. మేం మాత్రం అక్కడికి రాము, నువ్వు మధ్యలో నిలబడి సేనాపతి, భద్రావతి, రామరాజు బయటికి రండి అని గట్టిగా పిలు అని భాగ్యం అయితే అంటుంది. ఇంతలో ఇక వల్లి అయితే ముందే ఇదంతా కూడా భాగ్యం ఫోన్ చేసి చెప్పడంతో తను కూడా గొడవ పెద్దదే జరగాలని, ప్రేమ ధీరజ్ విడిపోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక కళ్యాణం ఇంటి ముందుకు వచ్చి రామరాజు సేనాపతి అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడే వల్లి, మావయ్య గారు మిమ్మల్ని ఎవరో గట్టిగా రోడ్డు మీద నిలబడి పిలుస్తున్నారు అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక బయటికైతే వస్తాడు. వచ్చిన తర్వాత ఎవరు నువ్వు అని రామరాజు అడిగేసరికి తర్వాత వేదవతి, నర్మద కళ్యాణ్ అయితే చూస్తారు. కళ్యాణ్ని చూసి షాక్ అయిపోతారు. వీడేంటి ఇప్పుడొచ్చాడు అని అంటూ ఉంటుంది వేదవతి. అదే నాకు అర్థం కావడం లేదు, తొందరగా ప్రేమ ధీరజ్కి ఫోన్ చెయ్యని నర్మదని ఫోన్ చేయమంటుంది. అప్పుడే ప్రేమ ధీరజ్కి ఫోన్ చేస్తుంది నర్మద. వాళ్ళు కూడా ఇంటికైతే బయలుదేరుతారు. ఇంతలో వేదవతి టెన్షన్ పడుతుండగా సేనాపతి, భద్రావతి బయటకు వస్తారు. అలా బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక భద్రావతి అయితే, ఎవర్రా నువ్వు రోడ్డు మీద నించొని మమ్మల్ని పేర్లు పెట్టి పిలుస్తున్నావు అని అంటూ ఉంటే, నేను ప్రేమని ప్రేమించిన వాణ్ణి, ప్రేమ కూడా నన్ను ప్రేమించింది, నా పేరు కళ్యాణ్ అని నిజాన్ని బయట పెడతాడు. అది విని అందరూ షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో సేనాపతి, ఎవడ్రా నువ్వు, నా కూతురు నిన్ను ప్రేమిస్తుందని చెప్తున్నావు, నీకెంత ధైర్యం అని అడుగుతూ ఉంటాడు. అయ్యో నేను చెప్పేది నిజం, ప్రేమ నన్ను ప్రేమించింది, ఆ రోజు ప్రేమని పెళ్లిపేటల మీద నుంచి లేవదీసిపోయింది నేనే, కానీ మధ్యలో ధీరజ్ వచ్చి ప్రేమ మెడలో బలవంతంగా తాళి కట్టి ఆస్తి కోసం ప్రేమని తన సొంతం చేసుకొని నన్ను ఇన్ని రోజులు కూడా కొట్టి పడేసిన మూలాన ఇప్పుడే లేచి వచ్చాను మంచం మీద నుంచి అని అబద్ధం చెప్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ కళ్యాణ్ని చంప పగలగొడతాడు. రేయ్ ఏంట్రా వాగుతున్నావు, నేను ఆస్తి కోసం ప్రేమ మెడలో బలవంతంగా తాళి కట్టానా అని అంటూ ఉంటే, అవును నువ్వు నన్ను ప్రేమని విడదీశావు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక కళ్యాణ్ ఇంతలో ప్రేమ చంప పగలగొడుతుంది. కళ్యాణ్ది చంప పగలగొట్టి ఇలా అంటూ ఉంటుంది, ఏంట్రా నువ్వు నేను ప్రేమించుకున్నాము అది నిజమే, కానీ ధీరజ్ నా మెడలో బలవంతంగా తాళి కట్టాడా, ఇప్పుడు చెప్తున్నాను వినండి, ధీరజ్ నేను ప్రేమించుకోలేదు, మేమిద్దరం కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకోలేదు, అసలు ధీరజ్ నన్ను లేవదీసుకెళ్ళలేదు, నేను ప్రేమించింది కళ్యాణ్ని, వీడితోనే వెళ్ళాను, కానీ వీడు నా దగ్గర ఉన్న నగలు డబ్బులు అన్నీ కొట్టేసి
నన్ను దుబాయ్కి అమ్మేయాలని వ్యభిచారిగా అరెస్ట్ చేయించాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వేదవతి అత్తయ్య మళ్ళీ నేను వ్యభిచారిగా అరెస్ట్ అయితే ఏం జరుగుతుందో ముందుగానే తను ఊహించింది. మా అత్తయ్య మా నాన్న నా కుటుంబం బ్రతకరు, నా పుట్టింటి వాళ్ళు తట్టుకోలేరు అని తను ధీరజ్ చేత నా మెడలో తాళి కట్టించి నన్ను చావకుండా కాపాడింది అంటూ నిజాన్ని బయట పెడుతుంది ప్రేమ. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక నిజం తెలుసుకొని అప్పుడే కళ్యాణ్ని చితకబాదుతాడు విశ్వ. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావురా అంటూ చితకబాది తేసరికి కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సేనాపతి అయితే వేదవతి దగ్గరికి వచ్చి నన్ను క్షమించమ్మా, నా కూతుర్ని నువ్వు కాపాడకపోతే ఈరోజు నా కూతురు నాకు దక్కేది కాదు అంటూ క్షమాపణ అడుగుతాడు సేనాపతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.